ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం ఉద్రిక్తతకు దారితీసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తూ సమగ్ర ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏబీవీపీ ఓయూ అధ్యక్షుడు గెల్లు శేఖర్, కార్యదర్శి గూడూరు మోక్షిత్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతోందని, వేణుగోపాల్ ఆత్మహత్య ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వారు ఆరోపించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా సిగ్గుచేటు. మన ఎంట్రీ లాగా చెప్పిన రేవంత్ రెడ్డి ఎంట్రీ లాగాల్సింది నిరుద్యోగులు కాదు, నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నోటిఫికేషన్ ఇవ్వాలి. కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ముందు విద్యార్థులని నిరుద్యోగులని పట్టించుకోండి, రాష్ట్రంలో శాతగాని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నిరుద్యోగులకు వ్యతిరేకంగా రాక్షసులైన ఎవరైనా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, నిరుద్యోగులు ఏమడిగిర్రు? ఈరోజు మదిరా బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఈరోజు ఒక నిరుద్యోగి 4 సంవత్సరాల సంది నేను ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, 4 సంవత్సరాలు అవుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక్క నోటిఫికేషన్ లేదని ఒక సూసైడ్ లెటర్ తోటి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి వేయండు, బట్టి విక్రమార్క వేయండు. ఈ రోజు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానా కాంగ్రెస్ పాలన ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం సమానం చెప్తావయ్యా? ఈ రాష్ట్రంలో 19,000 పైచలకు పోలీసు ఉద్యోగాలు వేకెన్సీస్ ఉంటే ఈ దద్దమ్మ వేస్ట్ గాడు, ఈ నరరూప రాక్షసుడు నిరుద్యోగులు పలుగొరుకునేటాడు ఈరోజు 7,000 జాబులు ఇచ్చి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తాడా? చేతగాని రేవంత్ రెడ్డి, నిరుద్యోగ ఆత్మహత్యలకు కారణమైన రేవంత్ రెడ్డి, గడ్డం వేణుగోపాల్ కుమార్ ఈరోజు ఆత్మహత్యకు కారణమైన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. వెంటనే నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు ఏబీపీ కొట్ల